వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, పాలు పోసి సొరకాయ కూర వండటానికి సొరకాయ తీసుకున్నామండి. ఇది సొరకాయ అండి. ఇది చెక్కు తీసి పెట్టుకున్నాము సొరకాయ అండి. తర్వాత ఉల్లిపాయలండి, 2 ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు. సొరకాయలో పోసుకోవడానికి పాలండి, 1/2 లీటర్ పోస్తాము. ఈ సొరకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చెక్కు తీసేసామండి, బాగా చెక్కు తీసి పెట్టాము. ఇంకా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక ఆయిల్ అయితే వండేటప్పుడు చూపిస్తాము. ఇదండి సొరకాయ కూర వండటానికి కావాల్సిన పదార్థాలు. సొరకాయలో పాలు పోసి కూర వండితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదండి. ఇక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటామండి. చూడండి, సొరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సొరకాయ చెక్కు తీసుకొని కడుక్కొని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. సొరకాయ పాలు పోసి వండుకుంటే కమ్మగా ఉంటుంది. చక్కగా పేషెంట్స్ కూడా తినొచ్చు. హెల్త్ బాగోలేని వాళ్ళకి అందరికీ సొరకాయ కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇదిగోండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సొరకాయ, ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూర వండేసుకుందామండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద బౌల్ పెట్టాను. బౌల్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం వేగితే చాలండి. ఉప్పు, కారం, పసుపు కూడా వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం వేగితే చాలు. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేస్తున్నానండి. సొరకాయ ముక్కలు ఇలా కలిపేసుకోవాలి, తిప్పుకోవాలి. సొరకాయలో వాటర్ వస్తుందండి బాగా.
లేత సొరకాయ అయితే వాటర్ కూడా పోసుకోకుండా వండుకోవచ్చండి. నేను లేత సొరకాయ తీసుకున్నాను. ఇలా తిప్పుకుంటా ప్లేటు మూత వేసేసుకోవాలండి. ప్లేటు మూత వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కూర బాగా మగ్గిన తర్వాత పాలు పోసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి 2 నిమిషాలు అయిపోయింది. కూర ఎలా ఉందో తీసి చూస్తున్నాను నేను. చూడండి ఇలా వాటర్ వస్తూ ఉంటుంది సొరకాయలో. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత 2 నిమిషాలకు ఒకసారి కలిగి తిప్పుకుంటూ ఈ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పాలు పోసుకోవాలండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. కూర బాగా ఉడకాలి. ఇలా తిప్పుకుంటూ ఉండండి, మాడకుండా చూసుకుంటూ ఉండండి. ఈ కూర ఉడకటానికి ఇంకా ఈ వాటర్ డ్రై అవ్వటానికి కూర ఉడకటానికి 5 నిమిషాలు పట్టుద్దండి. పాలు పోసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి సొరకాయ కూర. ఇది ఇంకో 5 నిమిషాల తర్వాత పాలు పోయాలండి. కూర ఉడుకుతూ ఉంటుంది, అప్పుడు పాలు పోసుకుందాము. ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోతే అప్పుడు పాలు పోసుకుందాం. మళ్ళీ ప్లేట్ మూత వేస్తున్నానండి. చూడండి 5 నిమిషాలు అయిపోయింది. కూర ఎలా ఉడికిందో చూస్తాను. చూడండి వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇలా ఉడికిపోయిందండి. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఇదిగోండి పాలు 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. ఈ గ్లాస్ నిండా పోస్తున్నాను. చూడండి ఇలా పాలు పోసేసుకోవాలండి. ఇలా కూరలో పాలు పోసేసుకోవాలి. పాలు పోసి కొంచెం ఇలా తిప్పి ఇప్పుడు కూర సిమ్లో వండుకోవాలండి. హైలో వండుకోకూడదు. సిమ్లో వండుకుంటే పాలు కూర మాడకుండా ఉంటాయండి. సిమ్లో ఒక 10 నిమిషాలు ఇలా తిప్పుకుంటా వండుకోవాలండి. సిమ్లోనే బాగుంటుంది కూర. టేస్ట్ కూడా చూసుకోండి. కొంచెం ఉప్పు తగ్గితే వేసుకోండి. నేను ఉప్పు రుచికి సరిపడా వేసానండి. ఉప్పు, కారం, పసుపు అవన్నీ ఇక ఇలా వేసుకొని వండుకుంటే బాగుంటుందండి. ఈ కూర తాలింపు వేయకుండా ఉంటేనే బాగుంటుందండి. అందుకే ఉల్లిపాయలతోనే వండాను నేను. ఇక ప్లేటు మూత వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. సిమ్లో వండుకోండి కూర. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చూడండి 5 నిమిషాలు అయిపోయింది. ఈ పాలు పోసి సొరకాయ కూర చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి ఈ కూర వండుకోవడం. చక్కగా పాలల్లోనే మగ్గిపోద్దండి కూర.
ఇదిగోండి. పాలు కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఇంకా దించేసుకోవడం అండి. ఇంతేనండి సొరకాయ పాలు పోసి కూర. ఇంకా కూర రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేసుకుంటాను. అంతే అండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను.